రావాలి సరేనమ్మా ఉంచండి రావాలి రావాలి పదండి 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 రావాలి రావాలమ్మా నడవాలి నడవాలమ్మా దయచేసి నడవాలి పదమ్మా లైన్ అయిపోయింది ఆగకూడదు లైన్ అయిపోయింది నడుస్తూ చూడాలి అధికారుల ఆదేశాల మేరకు ఈరోజు మహాశివరాత్రి పండుగ అత్యంత వైభవంగా నిర్వహించున్నాము. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉదయం 3 గంటల దగ్గర నుంచి కూడా స్వామివారికి మహారుద్రాభిషేకం జరిగింది. ఈ రుద్రాభిషేకంలో కూడా వేలాది మంది భక్తులు, ముఖ్యంగా మహిళా భక్తులు అధిక సంఖ్యలో అభిషేకంలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థప్రసాదములు స్వీకరించి ఉన్నారు. తదుపరి భక్తులందరికీ కూడా ఉచిత దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా కూడా పర్మనెంట్గా క్యూ లైన్లు ఉన్నాయి. ఆ క్యూ లైన్ల ద్వారా వాలంటీర్లను ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా వాలంటీర్ల సహకారంతో దర్శన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము. అలాగే దేవాలయ ఆవరణలో ఈ రోజున సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశాము. రేపు ఉదయం స్వామివారికి ఉదయం 9 గంటలకి స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అలాగే సాయంకాలం స్వామివారి నగరోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కూడా భక్తులందరూ వేలాదిగా పాల్గొని స్వామివారిని అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదములు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ఓం నమ శివాయ. ఈరోజు మహా శివరాత్రిని పురస్కరించుకొని కమ్మపాలెంలోని ఉన్నటి శివాలయంలో అన్ని ఏర్పాట్లు దేవాదాయ శాఖ వల్ల జరిగింది. ఇది చాలా పురాతనమైన శివాలయం. దీన్ని ఈశాన్య శివాలయం అని కూడా ఎంతో మహిమ కలది. ఇక్కడ ఏ ముక్కులు మోరుకున్నా తీరుతూ ఉంటాయి. ఈ మహాశివరాత్రికి దేవాదాయ శాఖ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ దేవాలయాన్ని చాలా సంవత్సరాలు చూస్తున్నాము. చాలా మహిమ కలది. ఈ దేవాలయంలో ఎలాంటి మొక్కున్నా సరే తక్షణమే తీరుతాయి. ఆ శివుడి ఆశీస్సులు ప్రజలందరి మీద ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. నా పేరు కాకా శ్రీనివాసులు, 12వ డివిజన్ అధ్యక్షుడిని, 12వ డివిజన్ తెలుగుదేశం అధ్యక్షుడిని. మా వార్డులో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి శివాలయం టెంపుల్ చాలా పురాతనమైంది, చాలా ప్రసిద్ధి కలది. కానీ సౌకర్యాలన్నీ బాగానే ఉన్నాయి. జనం కూడా బాగా వేలాదిగా వచ్చి దేవుణ్ణి దర్శనం చేసుకుని వెళ్తున్నారు. ఈవో గారు కానీ ఇంకా ఉన్న
సిబ్బంది కానీ అందరూ సహకరిస్తున్నారు, జనాలకి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు.